జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టేడియం ఆవరణంలో ఉన్న పద్మభూషణ్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 1975 సంవత్సరం నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ధ్యాన్ చంద్ హాకీ క్రీడకు సంబంధించి భారతదేశానికి 3 సార్లు ఒలింపిక్ లో పతకాలు తీసుకుని వచ్చారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గర్వించదగ్గ వ్యక్తి ధ్యాన్ చంద్ భారతదేశంలో పుట్టడం గర్వంగా ఉందన్నారు. ధ్యాన్ చంద్ గొప్పతనాన్ని డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులకు తెలియజేశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలకు డాక్టర్ శంకర్ శర్మ బహుమతులు అందజేశారు. 3 సార్లు ఇండియాకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆయన హాకీ విజార్డ్ అంటారు, అంటే మాంత్రికుడు. ఆయన బాల్ కు బ్యాట్ ఉండే కనెక్షన్ ఎవరికి అర్థం కాలేదు. నెదర్లాండ్స్ లో ఒలింపిక్స్ లో గెలిచినాక ఆయన బ్యాట్ విరగొట్టి చెక్ చేసినారు, దాంట్లో ఏమన్నా మ్యాగ్నెట్ అరేంజ్ చేసినాడా ఏమి అని. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు, మ్యాగ్నెట్ అనేది ఇతని బ్రెయిన్ లో ఉంది, ఇతని సోల్ లో ఉంది. హాకీ అనేది ఇతని బాడీ అంతా వ్యాపించి ఉంది, ఇతని సోల్లో చేరిపోయింది హాకీ అనేది అని. అంత గర్వించదగవలసిన వ్యక్తి మన దేశంలో పుట్టి మనకింత ప్రఖ్యాతి సాధించిన ఆయనను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1956లో పద్మభూషణ్ సెకండ్ సివిలియన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ప్రకటించింది. తర్వాత బెర్లిన్లో ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు అడాల్ఫ్ హిట్లర్, నాజీ జర్మనీ ఉండినది అప్పుడు, జర్మనీ టాప్ లో ఉంది. ఫైనల్ గేమ్ జర్మనీకి ఇండియాకి జరుగుతూ ఉంది. క్రౌడ్ అంతా జర్మనీకి సపోర్ట్ చేస్తున్నారు. నో సపోర్టర్ ఫర్ ఇండియా. అడాల్ఫ్ హిట్లర్ కూడా వాళ్ళల్లో ఆడియన్స్ లో ఉన్నాడు. ప్రతి ఒక్కరికి టెన్షన్ గ్రిప్ అవుతా ఉంది. ఆ టైంలో ధ్యాన్ చంద్ దిగి ఫీల్డ్ లో జర్మనీని మట్టి కనిపించి ఇండియా గొప్పతనాన్ని చూపించినాడు హాకీలో. ఆ హిట్లర్ పిలిచి ధ్యాన్ చంద్ ను, నా కంట్రీ సిటిజన్షిప్ ఇస్తాను, నీకు ఆర్మీలో జాబ్ ఇస్తాను, నువ్వు నా కంట్రీలో ఉండిపో అంటే, నా